అందరికీ నమస్కారం। ఈరోజు అనంతపూర్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ ముందుకు రావడం కారణమేమనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిపై మొన్న ఆంబోతు అంబంటి రాంబాబు గారు నోటికొచ్చినట్లుగా తిట్టడం చాలా బాధాకరమైన విషయం। సభ్య సమాజం తలదించుకునే విధంగా తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ప్రపంచంలో ఎక్కడ తెలుగువారు ఉన్నారో వాళ్ళంతా కూడా బాధపడిన రోజు మొన్న। ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం నిరంతరం కష్టపడి పనిచేసే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అడ్డంగా నోటికొచ్చినట్లు మాట్లాడినటువంటి రాంబాబు గారు ఒక్కసారి ఆలోచన చేయాలి। కాపు కులంలో పుట్టి కాపులకే చెడ్డ పేరు తెచ్చే విధంగా చేస్తున్నాడు। ఈరోజు రాష్ట్రమంతా కూడా కాపులంతా కూడా తలదించుకునే రోజు। ఈ కాపు కులంలో ఎందరో సినీ ప్రముఖులు రాజకీయ రంగంలో వ్యాపార రంగంలో 5 రాష్ట్రాలకు 500 సంవత్సరాల క్రితంలో శ్రీకృష్ణదేవరాయలు ఏలినటువంటి కులంలో పుట్టి రాంబాబు గారు తప్పు చేశాడు। మా కులంలో పుట్టి చెప్పుకోవడానికి కూడా మాకు సిగ్గుగా ఉంది। ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఒకరిని తిట్టింది కాదు, గతంలో కూడా గంట అరగంట అనే కామాంధుడైనటువంటి రాంబాబు గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవి ఇచ్చి తప్పు చేశాడు। ఈ రాష్ట్రం ఎక్కడ పోతా ఉంది, ఎటు పోతా ఉంది? చంద్రబాబు నాయుడు గారు రోజుకు 18 గంటలు పనిచేస్తూ దేశ విదేశాలు తిరిగి రాష్ట్రం కోసం నిరంతరం నిధులు తీసుకొచ్చి పరిశ్రమలు మరి రైతాంగాన్ని ఆదుకోవడానికి సాగునీటి ప్రాజెక్ట్ అయితేనేమి, కరువు జిల్లా రాయలసీమకి మంచినీళ్ళు తేవడం అయితేనేమి, సాగునీరు తేవడానికి అయితేనేమి కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చెవాకులు పేయడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా। అరే కాపు కులంలో ఈరోజు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు। గతంలో మీరు కూడా ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన గౌరవం ఏమైనా ఇచ్చారా? ఏ ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఉప ముఖ్యమంత్రి ఫోటోలు ఉన్నాయి। మరి గౌరవం తర్వాత నేను కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేశాను। ఈ తెలుగుదేశం ప్రభుత్వం 5% రిజర్వేషన్ కాపులకు ఇచ్చింది। కోట్లాది రూపాయలు కాపు కులం కోసం విదేశీ విద్యకిచ్చి చదివించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం। తెలుగుదేశం ప్రభుత్వం కాపులకు ఎంతో మేలు చేసింది, రాజకీయంగా ముందుకు తీసుకొచ్చింది। మహానుభావులు దాదాపు 10 మంది మంత్రులు, 5 మంది రాజ్యసభ సభ్యులు, ఎంతోమంది ఎమ్మెల్యేలు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది। మహానుభావులు బ్రహ్మయ్య గారు అయితేనేమి, రామచంద్ర గారు అయితేనేమి, గంటా గారు అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది కాపు కులస్తులు మంచి వాళ్ళు ఉన్నారు। అదే డి శ్రీనివాస్ అయితేనేమి, బొత్స సత్యనారాయణ గారు అయితేనేమి చాలామంది కాపులు ఉన్నారు। నీలా అడ్డదిడ్డంగా మాట్లాడలేదురా వెధవా। రే బ్రోకర్, ఏం మాట్లాడుతున్నారా నువ్వు? రాష్ట్రంలో కాపులు నువ్వు అమర్నాథ్ గారు అనుకుంటున్నావా ఉండేది కాపులు? రంగా గారు ఎక్కడా, నువ్వెక్కడరా? ఈరోజు వైకాపా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు। రంగా గారి ఫోటో పక్కన బ్రోకర్ గారి ఫోటో, రంగా గారి విగ్రహాలు విజయవాడ మొదలుకొని విజయనగరం వరకు నెలకొల్పిన ఘనత రంగా గారి చరిత్ర। ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కాదు ప్రపంచ దేశాల్లో నీ కటౌట్లకు నీ చిత్రపటాలకు చెప్పులతో కొడుతున్నారా? మేము కాపు కులంలో పుట్టి చాలా తప్పు, మా కులంలో పుట్టి నువ్వు తప్పు చేసినావు కాబట్టి మేము సాటి కులస్తులుగా నిన్ను చెప్పుతో కొట్లాక మా చెప్పులతో మేమే కొట్టుకుంటామరా। యూజ్లెస్ ఫెలో బ్రోకర్గా ముఖ్యమంత్రి గారు మీరు క్షమాపణగా మేము ఒకటే చెప్తున్నాం, మేము దయచేసి మీ సహనాన్ని మీ ఓపికని, మీరు అద్దులు ఉన్నాయో కానీ మాకైతే అద్దులు లేవు। చాలా బాధాకరమైన విషయం, ఈ రాష్ట్రం కోసం నిరంతరం పనిచేసే మీరు మిమ్మల్ని ఇలా దూషిస్తూ ఉంటే మేము చాలా బాధపడుతున్నాం। ఈ రాష్ట్రంలో సిగ్గు తెచ్చుకుంటున్నాం। శ్రీకృష్ణదేవరాయలు గారు ఎన్నో సంవత్సరాల క్రితం కట్టిన చెరువులు ఆయన పేరు ఈ రోజు వరకు కూడా తలుచుకుంటున్నారు। మా కాపు కులంలో పుట్టి తప్పు చేసినవరా యూజ్లెస్ ఫెలో, నిన్ను చెప్పుతో కొడితే మాకు పాపము, మేము కొట్టుకోలేక కాపు కులస్తుడిగా కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా నేను పనిచేశా। కాపు కులస్తునిగా నువ్వు చేసిన పనికి ఎందరో మహిళలు మేధావులు అంతా రోడ్ల మీదకి చెప్పులతో నీ చిత్రపటాలు కొడుతున్నారు। నేను కాపు కులస్తునిగా నేనే నా చెప్పుతో కొట్టుకుంటున్నారా? యూజ్లెస్ ఫెలో జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఇలాంటి కామాంధుని పార్టీ నుంచి బహిష్కరించి సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాం। ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు, రేపు ఇంకోటి మాట్లాడతారు కాబట్టి రాజకీయంలో ఇలాంటివి ఉండకోకుండా మీరు చర్య తీసుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా।